డాక్టర్ ఎన్జీఆర్. ఈ ఇన్ఫెక్టివ్ కండిషన్స్ అంటే బయట నుంచి తీసుకున్న ఆహారం వల్ల వచ్చే ఇన్ఫెక్టివ్ కండిషన్స్కి మామూలుగా ఆపరేషన్ అవసరం ఉండదండి. వీటికి వీలైనంత తొందరలో డాక్టర్ గారికి సలహా తీసుకుని మందుల ద్వారా చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కడుపు నొప్పికి కారణాలు అనేకం అండి. కడుపు నొప్పి వచ్చిన తర్వాత ఏ నొప్పి అయినా కానీ ఎక్కువ టైం అంటే ఒక 2 గంటలు 3 గంటల్లో ఏమి నొప్పి గుణం కనిపించకపోతే మీరు మా సాధారణంగా వాడే మందుల వలన ఇమీడియట్గా డాక్టర్ గారికి సంప్రదించి దాన్ని ఎందుకు వచ్చింది ఈ నొప్పి అనేది నిర్ధారణ చేసుకోవటం కంపల్సరీ. ఈ నొప్పి నిర్ధారణ అయిన తర్వాతే రోగి ఇంటికి వెళ్ళటం కానీ హాస్పిటల్లో ఉండటం కానీ చేయాలి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసిన కడుపు నొప్పి గుండె నొప్పి కంటే ప్రమాదమైంది, ప్రాణానికి హానికరం. సో డాక్టర్ సలహా వీలైన తొందరలో తీసుకోవాలి. సలహా పాటించకపోవటం అనేది వేరే విషయం. ఈ నొప్పి ప్రమాదం లేని నొప్పి లేదు, ఈ నొప్పి ఆపరేషన్కి సంబంధించిన నొప్పి అనేది నిర్ధారణ మాత్రం జరగాలి. ఫస్ట్ ఎక్కువగా వాంతులు అవుతున్నప్పుడు ఇమీడియట్గా పేషెంట్ ఆహారం తీసుకోవటం నిలిపివేయాలి. వీలైనంత వరకు లిక్విడ్స్ మీదే ఉండాలి. అట్లా కాకుండా కడుపు ఉబ్బటం కనుక మొదలైన తర్వాత ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్ ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆసుపత్రికి తప్పనిసరిగా వెళ్ళాలి. కడుపు నొప్పి కేవలం ఫుడ్తోనే వస్తుంది అనేది మనం చెప్పలేమండి. కాకపోతే కలుషిత ఆహారం మనకు తెలియదు, బయట ఎక్కడన్నా తీసుకున్నా కానీ కలుషిత ఆహారం వల్ల కానీ కలుషితమైన నీరు వలన కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు శుభ్రమైన నీరు తాగటం, వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకోవటం వలన మనం చాలా వరకు సమస్యలు నివారించుకోగలిగిన వాళ్ళం అవుతాం. తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కొంచెం హైజీనిక్గా ఉన్న చోట మనం ఆహారం తీసుకుంటే మంచిది. ఒకసారి కడుపు నొప్పి వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగానే కడుపు నొప్పి కారణం నిర్ధారణ అయిన తర్వాతే మిగతా ఆహారానికి సంబంధించిన విషయాలు. పెద్ద వయసులో మనం క్యాన్సర్ అనేది సస్పెక్ట్ చేయాలండి. ఎందుకంటే కంపల్సరీగా పెద్ద వయసులోనే క్యాన్సర్ వస్తుంది అనేది అపోహ. క్యాన్సర్ అనేది ఏ వయసులో వాళ్ళైనా రావచ్చు. 1 సంవత్సరం పాపలో నుంచి 80-90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే పెద్ద వయసులో క్యాన్సర్ సస్పెక్ట్ చేయటం సర్వసాధారణం. ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్దీ క్యాన్సర్ బయటపడే అవకాశాలు తొందరగా ఉంటాయి. కాబట్టి పెద్ద వయసులో కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళు పేగుల్లో క్యాన్సర్ కానీ అన్నవాహికలో క్యాన్సర్ల గురించి కానీ లివర్లో కానీ మిగతా చోట్ల కడుపులో ఉన్న క్యాన్సర్ల గురించిన అనుమానం ఉన్నప్పుడు దాని గురించిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కడుపు నొప్పి సర్వసాధారణంగా మధ్య వయసులో వాళ్ళని మనం ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మధ్య వయసులో అపెండిసైటిస్ కానీ కాలిసిస్టైటిస్ కానీ కామన్గా ఉంటాయి. మిగతా దేశాల్లో ఇన్ఫెక్టివ్ కండిషన్స్ అంటే పేగులకి టైఫాయిడ్ జ్వరం వచ్చి పుండుబడి చిల్లుబడి ఆపరేషన్ చేయాల్సి రావటం, టైఫాయిడ్ ఫీవర్ వలన కడుపులో రక్తస్రావం అవటం, టీబీ వలన పేగులు చెడిపోవటం, ఇట్లాంటి కండిషన్స్ మిగతా దేశాల్లో అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉండవండి. యూజువల్గా వాళ్ళు టైఫాయిడ్ ఫీవర్ ఒక్క కేసు డయాగ్నోజ్ చేయంగానే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మిగతా ప్రజలకు రాకముందే ఈ టైఫాయిడ్ కేసు ఎక్కడొచ్చింది, ఏ ప్రాంతంలో వచ్చింది అని అంతా తీసుకుని ప్రజలందరినీ అలర్ట్ చేయటం. సో ముందే నిర్ధారణ దశలోనే ఆగిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ ఇన్ఫెక్టివ్ కండిషన్స్కి సంబంధించిన ఆపరేషన్లు కూడా మనం ఇంకా చేస్తున్నాం. చూశారు కదండి కడుపు నొప్పి సమస్యలు, వాటి పరిష్కారాలు. మన పూర్వీకులు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మూలికా వైద్యంతో వాటిని నయం చేసుకునేవారు. అలాంటి మూలికా వైద్యం ఒక వేదం, ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం మనకి ఎలా ఉపయోగపడుతుందో వివరించడానికి మనతో ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ టి వేణుగోపాల్ గారు. మన ఆరోగ్యానికి ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుందో దాని పరిష్కారాలేంటో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనమున్న కాలంలో రకరకాల వైద్య విధానాలలో ఈ ఆధునిక వైద్య శాస్త్రం ఎంతైతే వేగంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా మన పురాతన సాంప్రదాయ వైద్య విధానాలు కూడా అదే రీతిలో మనకి ప్రాముఖ్యతను పొందుతూ ఉన్నాయి.
భారతీయ సాంప్రదాయ వైద్యానికి వస్తే ఆయుర్వేదం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఆదరణ పొందుతున్న ఒక వైద్య శాస్త్రం. అయితే ఆయుర్వేదం అంటే ఏమిటి, ఆయుర్వేదాన్ని ఎలా నిర్వచిస్తారు, దీంట్లోనే ఈ నిర్వచనంలోనే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము, దాని యొక్క ప్రాముఖ్యత అనేది మన వాళ్ళు దాన్ని నిర్వచించారు. అది ఏ విధంగానంటే ఆయుర్వేదం యొక్క పదాన్ని మనం కనుక తీసుకుంటే అది 2 పదాల యొక్క కలయిక. దీంట్లో ఆయుషో వేద ఆయుర్వేద అన్నారు. ఆయు ప్లస్ వేద. ఆయు అంటే ఏమిటి? శరీర, ఇంద్రియ, ఆత్మ, మనస్సు వీటన్నిటి యొక్క కలయికని శరీరము లేదా ఆయుషు అని అంటారు. ఈ ఆయుష్ గురించి తెలుసుకోవడమే అంటే వేద అంటే విత్ జ్ఞానే, అంటే ఆయుష్ గురించి తెలుసుకోవడం, ఈ ఆయుష్ను మనము ఎలా కాపాడుకోవాలి, రోగాల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా ఒకవేళ రోగగ్రస్తమైతే దాన్ని ఏ విధంగా మనము దాన్ని అనారోగ్యంగా మళ్ళీ తిరిగి యథావిధిగా ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవడానికి ఏ విధానాలు పాటించాలో, ఇలాంటి అనేక రకాల విషయాల గురించి తెలుపబడే శాస్త్రమే ఆయుర్వేదం. ఆధునిక వైద్య శాస్త్రాలకు ఆయుర్వేద వైద్య శాస్త్రానికి తేడా మనము ఈ నిర్వచనంలోనే మనం గమనించవచ్చు. అది ఎలా అంటే ఆధునిక వైద్య శాస్త్రం ఎంతసేపు ఫిజికల్ బాడీ అంటే మనకి కనపడే ఈ శరీరము సంబంధించిన మాత్రమే వాటి యొక్క వ్యాధులు, లక్షణాలు, అదేవిధంగా ప్యాథోజెనసిస్, రోగాలు ఎలా ఏర్పడతాయి, ఈ శరీర నిర్మాణానికి సంబంధించిన మార్పులు ఏమొస్తున్నాయి, అదేవిధంగా ఫిజియోలాజికల్గా ఏ మార్పులు వస్తున్నాయి అనే మాత్రమే చూసేది ఆధునిక వైద్య శాస్త్రం. కానీ శరీరంతో పాటు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆయుషో వేద ఆయుర్వేదంలో ఆయుష్ అంటే శరీరంతో పాటుగా ఇంద్రియములు, ఆత్మ, మనస్సు వీటన్నిటిని కూడా కూలంకషంగా కన్సిడర్ చేసి వ్యాధిని నిర్ధారించి పరీక్ష చేసి తదనుగుణంగా ఔషధ చికిత్సలు కానీ ఇతర రకాల చికిత్సలు చేయబడే ఒక ప్రత్యేకమైన వైద్య శాస్త్రము ఆయుర్వేదం. అదే ఆధునిక వైద్య శాస్త్రం లేదా ఇతర వైద్య శాస్త్రాల్లో మనం కనుక చూస్తే మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ ఎలాంటి ప్రాముఖ్యత కానీ ఇవ్వడం జరగదు. కానీ ఆయుర్వేదంలో మాత్రము మనకు ఫిజికల్ బాడీ అంటే మనకు కనపడే ఈ శరీరంతో పాటుగా ఇంద్రియములు, ఆత్మ, మనస్సు వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకొని వాటి యొక్క లక్షణాలను గమనించి ఆ ట్రీట్మెంట్స్ చేయడం అనేది ఈ ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఆయుర్వేదంలో స్వస్థ అంటే ఒక ఆరోగ్యవంతుని యొక్క నిర్వచనం, ఆరోగ్యం యొక్క నిర్వచనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎలా అంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఏంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే శరీరం మాత్రమే కాదు, శరీరంలో ఉండే ధాతువులు, టిష్యూస్ ఇవి మాత్రమే కాకుండా ఆత్మ, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని ఆరోగ్యవంతునిగా పరిగణిస్తుంది ఆయుర్వేదం. చూశారు కదండి ఆయుర్వేదం చేసే మేలు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.